అర్జున్ చక్రవర్తి 1960-80లో సాగే కథ ఇది. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్తో నడిచే కథ. యథార్థ సంఘటన ఆధారంగా రూపొందించిన సినిమా. ఈ తరహా కథల్లో వాస్తవ సంఘటనను ప్రతిబింబించాలి. క్రీడా స్ఫూర్తిని కలిగించడమే కాకుండా ఎమోషన్స్ వైపు కూడా కనెక్ట్ కావాల్సి ఉంటుంది. సహజత్వానికి దగ్గరగా వెళ్తూ ప్రేక్షకులను కూడా కథలో భాగంగా చేయవలసి ఉంటుంది. అలాంటి ఫీల్ను ఈ సినిమా వర్కౌట్ చేయగలిగింది. 1960-80లో గ్రామీణ స్థాయి క్రీడలు, కబడ్డీ ప్రత్యేకతను ఆవిష్కరిస్తూ ఈ కథ మొదలవుతుంది. గురువు తన కలలను నిజం చేసుకోవడం కోసం శిష్యులు తయారు చేస్తారు. గురువుల కళల్లో ఆనందాన్ని చూడాలనే తపనతో శిష్యులు కష్టపడతారు. దేశానికి పేరు తీసుకురావాలనే ఒక తపనతో వారు ప్రయాణం కొనసాగుతుంది. కానీ వారికి లభించే గౌరవం, ఆర్థికపరమైన భరోసా మాత్రం అంతంత మాత్రమే. కొంతమంది అధికారులు అవినీతి పంజారులతో వాళ్ళ విలవిలలాడేలా చేస్తారు. డైరెక్టర్ ఆవిష్కరించిన తీరు కూడా ఇది బాగుంది. గ్రామీణ స్థాయిలో ఎంతమంది ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారు, కానీ వారికి తగిన గుర్తింపు, గౌరవం లేకపోవడం వల్ల మధ్యలోనే ఆగిపోవడం, ప్రయాణాన్ని విరమించుకోవడం. డైలాగ్స్ కూడా బాగున్నాయి. లవ్ స్టోరీ చిన్న లవ్ స్టోరీ అయినా చాలా బాగుంది. గ్రామీణ నేపథ్యంలో పేదరికాన్ని అనుభవిస్తూ క్రీడల పట్ల తమకు గల కోరికలు నెరవేర్చుకోవడానికి యువకులు ఎంత కష్టపడతారో వస్తుందనే చూపించడంలో దర్శకుడు మంచి మార్కులే కొట్టేశాడు. ఆ కాలం నాటి వాతావరణం తెరపై తీసుకురావడం చాలా విజయం సాధించాడనే చెప్పాలి. ప్రధానమైన పాత్రలు పోషించిన నటీనటులు తమ పాత్రలో ఒదిగిపోయారు. జగదీష్ చికిట్ ఫోటోగ్రఫీ బాగుంది. విలేజ్ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు, లవ్ ట్రాక్ నేపథ్యంలో కొన్ని చిత్రీకరణలు చాలా బాగున్నాయి. విశేష్ భాస్కర్ నేపథ్య సంగీతం, ప్రదీప్ నందన్ ఎడిటింగ్ కథకి తగ్గట్లుగా అనిపించింది. 1980లో గ్రామీణ నేపథ్యంలో యువకులు పేదరికమే ప్రధానమైన శత్రువుగా నిలిచింది. కష్టాలు, కన్నీళ్లు దాటుకొని ఎదిగితే అవినీతి అధికారులు వారి ఆశయాలను అణిచివేస్తే అలాంటి పరిస్థితుల్లో ప్రతిబింబిస్తూ రూపొందించిన ఈ సినిమా చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. సినిమా అయితే చాలా బాగుంది. ఒకసారి చూసేయండి మరి.